కొంతమంది తమ జీవిత సమస్యలని కామెంట్స్గా రాశారు. వాటికి సమాధానం ఇవ్వటం అనేది నేటి వీడియోలో చూద్దాము. వెంటనే సమాధానాలు చెప్పేవైతే చెప్పగలుగుతున్నాను, కానీ ఒక మాటలో సమాధానం చెప్పలేనటువంటి వాటి కోసం ఈ వీడియోని చూద్దాము. రండి, వీళ్ళు రాసినటువంటి కామెంట్: అక్క, నేను మా అత్త ఆడబిడ్డతో ఎంత మంచిగా ఉన్నా నేను అంటే ఇష్టం లేదు అని, నేను మంచిదాన్ని కాదు అని నా వెనక చెడుగా మాట్లాడుతున్నారు అమ్మ, దీనిపైన వీడియో చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అమ్మ, ఇది ఒక మీ ఇంట్లోనే కాదు ఈ సమస్య ఉండేది, ప్రతి ఇంట్లో కూడా ఈ సమస్య ఉంటుంది. ఎంత చక్కగా చూసుకున్నప్పటికీ కూడా కోడలు కూతురు కాలేదు, అలాగే అత్త తల్లి కాలేదు, అలాగే ఆడపడుచు అక్కా చెల్లెలాగా కూడా మారలేరు. మనం అనుకుంటాము మనకే ఆ సమస్య ఉందని, మన ఇంట్లోనే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాము. కానీ ప్రతి ఇంట్లో కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. దాన్ని పెద్దగా చూసి దాని గురించి పెద్దగా ఆలోచించకుండా లైట్గా తీసుకొని ముందుకు వెళ్ళిపో. దాని గురించి పదే పదే ఆలోచిస్తున్నంతసేపు పెద్దగా కనిపిస్తుంది. నువ్వు బాధపడితే మాత్రం నీ గురించి మంచిగా చెప్పుకుంటారనుకుంటావా? ఏమి, నువ్వు ఏడ్చి గగ్గోలు పెట్టి ప్రాణం పోతుందన్నా నీ గురించి మంచి ఏమీ చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు నీతో కలిసి పెరగలేదు, నీ పైన అనుబంధం పెద్దగా లేదు. అలాంటి వాళ్ళ గురించి ఎందుకు చింతిస్తావు చెప్పు? అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకోనివ్వు. నీవు చేసేటువంటి పనిలో మాత్రం ధర్మం తప్పకుండా, వాళ్ళపైన చూపించేటువంటి ప్రేమలో ఏమాత్రం కల్మషం లేకుండా నిజమైనటువంటి ప్రేమను చూపిస్తూ ముందుకు సాగు. నీకంతా మంచే జరుగుతుంది. నీ నిజమైనటువంటి గుణాన్ని వాళ్ళు ఎప్పటికైనా గ్రహిస్తారు. వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసుకొని నీతో కలిసి ముందుకు సాగుతారు. అంతే తప్ప వాళ్ళ మెప్పుకోలు కోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతూ ఉంటాయి, నిరాశకి గురి అవుతూనే ఉంటావు. వాళ్ళ మెప్పు కోసం ప్రయత్నం చేయకుండా చేసేటువంటి పనిని చేసుకుంటూ ముందుకు సాగు. ఏమైనా చెప్పుకోనివ్వు, నువ్వు మాత్రం పట్టించుకోకు. ఈ సమస్య నీకే కాదు, ప్రతి ఇంట్లో ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకు. ఇక ఇంకో కామెంట్ చూద్దాము. మేడం, మనం సమాజంలో బతికేటప్పుడు నా వాళ్ళు కూడా నేను ఎంతో నమ్మే మనుషులు నా గురించి ఈర్ష్య కలిగేలా, నా ఎదుగుదల గురించి ఈర్ష్య కలిగేలా వేరే వారికి చెప్పి వాళ్ళు నాతో మాట్లాడకుండా చేయడం, అది చూసి వాళ్ళు సంతోషపడడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. సొంత మనుషులే, నా కుటుంబ సభ్యులే అలా చేస్తున్నారు మేడం. దీని గురించి ఒక వీడియో చేయరా? దీని గురించి నేను ఎలా ఎదుర్కోవాలి? ఇప్పటికీ 4 times మారతారు అనుకున్నా, కానీ వాళ్ళు మారట్లేదు. నన్ను, మా మమ్మీని ఇలానే చేశారు. మా మమ్మీ కూడా చనిపోయింది, ఇప్పుడు అవన్నీ నా మీద చేస్తున్నారు. నేను ఎలా ఉండాలి? నా అనుకున్న వాళ్ళు అలా చేస్తున్నారు. ఆ బంధం కొనసాగించాలా, వదిలించుకోవాలి? దీని గురించి నాకు కూలంకుషంగా వీడియో చేయమ్మా అని చెప్పి రాశారు మనకి. అమ్మ, మొదటగా నీకు నువ్వు ఆత్మస్థైర్యాన్ని పెంచుకో. నువ్వు బలంగా ఉండటం నేర్చుకో. నీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ముందుకు సాగడం నేర్చుకో. నువ్వు ఇలా కుంగిపోతున్నావు, బాధపడుతున్నావు అని తెలిసే వాళ్ళు మరింతగా చేస్తూ ఉన్నారు. నిన్ను బాధ పెట్టడం వాళ్ళకి చాలా సులువైపోయింది. నీ గురించి 4 ఉన్నవి లేనివి చెప్పారా, చాలు, అది చూసి బాధపడుతున్నావు. ఇలా బాధపడుతున్నావు అని తెలిసి మరీ ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నది సాధిస్తున్నాము అని ఆనందపడుతున్నారు. ఒకప్పుడైతే మీ అమ్మ నీకు తోడుగా ఉండేది, ఇప్పుడు అమ్మ కూడా తోడుగా లేదు కదా. అంటే నువ్వు మరింత బలంగా మారాలి కదా, మరింత గుండె ధైర్యంతో ముందుకు సాగాలి కదా. ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు కుంగదీసుకుంటావా చెప్పు? నీకు ఒక కథ చెప్పనా? వివేకానందుల స్వామి వారు భిక్షపాత్ర పట్టుకొని ఒక ఇంటికి వెళ్ళారట. ఆవిడ భిక్షం వేయకపోగా నానా మాటలు తిట్టిందట. ఈ వయసులో ఉన్నావు, ఎలా అడుక్కుంటున్నావు, నువ్వేం మనిషివి అని చెప్పి ఆయన నానా మాటలు మాట్లాడిందట. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోయారట. అప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి శిష్యుడు అడిగాడట, స్వామి, మీరెందుకు ఏమాత్రం బాధపడకుండా, ఆవిడ అన్ని తిట్టినా కూడా పట్టించుకోకుండా చిరునవ్వుతో వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పి అడిగారట శిష్యుడు. అప్పుడు అన్నాడట, నాది అనుకుంటేనే అది నా నుండి దూరమైందని బాధపడతాము, నన్నే తిట్టింది అనుకుంటేనే ఆ మాటలు నాకు తగిలాయి అని బాధపడతాను. కానీ నేను బాధపడలేదు అంటే అవి నన్ను తిట్టినట్టు కాదు, నేను పట్టించుకున్నట్టు అసలే కాదు అది చెప్పి నవ్వుతూ ముందుకు సాగాడట. మనం అంత వివేకానందుల వారంతటి గొప్పగా ఆలోచించకపోయినా పర్వాలేదు, కానీ తల్లి, తిట్టే ప్రతి మాటకి ప్రతిస్పందించుకుంటూ పోతే, తిట్టే ప్రతి మాటకు బాధపడుతూ కూర్చుంటే మన మనసు పాడవుతుంది, మన ఆరోగ్యం దెబ్బతింటుంది బంగారు తల్లి. అందుకోసమని వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడినా మనసుకు తీసుకోకు, వాళ్ళ విజ్ఞతకి వదిలేయి. నువ్వు బాధపడటం ఎప్పుడైతే మానేస్తావో నీ గురించి చర్చించుకోవటం ఆపేస్తారు వాళ్ళు. నువ్వు బాధపడుతున్నావు అని తెలిసి, నిన్ను బాధ పెట్టడం ఇంత సులువని తెలిసి మళ్ళీ నిన్ను బాధకి గురి చేస్తున్నారు. నువ్వు చేసేటువంటి పనిలో తప్పు లేనంత వరకు, నువ్వు నడిచేటువంటి దారి సరైనదైనంత వరకు ఎవ్వరి మాటలని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు అని నమ్మి ముందుకు సాగు తల్లి, నీకంతా మంచే జరుగుతుంది. ఇంకో క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు చూడండి, ఆలోచనల నుండి ఎలా బయటపడాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలి? మనం పని చేసిన మన మైండ్లో ఏదో రొటేట్ అవుతూ ఉంది,
అసలు ఆలోచనలు రాకుండా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇది అనుకున్నంత సులువైనటువంటి పనేమి కాదు. ఇది నేను కూడా ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ఒకటి. మీకు అనిపిస్తూ ఉండొచ్చు, ఈ మేడం ఎన్ని చెప్తూ ఉంది, మేడం జీవితంలో అంత ప్రశాంతంగా ఉందా, ఈమెకి ఏమీ సమస్యలు లేవా అని చెప్పి మీకు అనిపించవచ్చు. నేను కూడా మనిషినే కదా, ఆకాశం నుండి ఏమీ ఊడిపడలేదు కదా, నాకు కూడా సమస్యలు ఉంటాయి, నాకు కూడా అపార్థాలు ఉంటాయి. నేను ముందు చెప్పినంత మాత్రం చేత నా జీవితంలో సమస్యలే రావనా? ప్రతి వ్యక్తి జీవితంలో సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళాలి. మనల్ని మనమే ఓదార్చుకోవాలి, మనల్ని మనమే వెన్ను తట్టి ప్రోత్సహించుకోవాలి. నేను చేసే పని కూడా అదే. కానీ నేను ఆచరించేటువంటి విషయాలే మీకు చెప్పేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటాను. ఆచరించకుండా చెప్పే వాటికి కాలం లేనేలేదు. ఆచరించకుండా చెప్పటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇక్కడ ఈవిడ ఏమడుగుతుంది, పదే పదే ఆలోచనలు వస్తున్నాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అడుగుతుంది. ఓవర్ థింకింగ్ అనేది మనిషిని అలసటకి గురి చేస్తుందండి. నేనైతే ధ్యానం ద్వారా, సినిమాలు చూడటం ద్వారా, పాటలు వినటం ద్వారా నా మైండ్ని నేను చాలా బిజీగా ఉంచుకోవటం ద్వారా దీన్ని ఓవర్కమ్ చేస్తూ ఉన్నాను. అండ్ డిహైడ్రేషన్ కాకుండా చూసుకోండి, బాడీని ఎప్పుడు నీళ్ళు ఎక్కువగా తాగటం, విపశ్యన అలా ధ్యానం చేయటం ద్వారా కానీ, లేదంటే పుస్తకాలు చదవటము, ఆలోచన అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. నేను పాటించేటువంటి అంశాలని మీతో పంచుకున్నాను. మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇంకా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి, వీటిపైన మనం మరో వీడియో అయితే చేసుకుందాము. మనం ఇలా కామెంట్స్లో వచ్చినటువంటి సమస్యల్లో అందరూ ఎదుర్కొనేటువంటి కామన్ సమస్య ఏదైతే ఉంటుందో దానికి వర్క్ చేసి వాటికి పరిష్కారాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.